సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో జరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 2.0 కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. జూనియర్ కళాశాల ప్రాంగణంలో చంద్రబాబు చేరుకోగానే నారా లోకేష్ ఆయన పాదాలకు నమస్కరించారు. తల్లుల గొప్పతనం, తల్లికి వందనం పథకం గురించి తెలిపే వాల్స్ ను ఇద్దరు కలిసి వీక్షించారు. ఫోటోలు తీసుకున్నారు. ఎన్సీసీ గౌరవ వందనం స్వీకరిస్తూ జెడ్పీ బాలురు ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చంద్రబాబు, లోకేష్ 10వ తరగతి విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించారు. విద్యార్థుల విద్యా ప్రగతి, అభిరుచి, ప్రవర్తన, ఆరోగ్యం, హాజరు వంటి అంశాలతో కూడిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. 10వ తరగతి ఏ సెక్షన్ కు చెందిన పి రిహన్ బాషా, పి జిగ్ను ప్రోగ్రెస్ కార్డులను చూశారు. వారి మార్కులు అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించారు. విద్యార్థులు మరింత శ్రద్ధగా చదవాలని సూచించారు. ఆగస్టు నుంచి స్కూల్ కు గైర్హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్ ద్వారా సమాచారం అందజేశామని లోకేష్ తెలిపారు. అనంతరం చంద్రబాబు, లోకేష్ 8వ తరగతి బి సెక్షన్ కు చేరుకున్నారు. చంద్రబాబు ఉపాధ్యాయుడిగా మారి వనరులు అనే సబ్జెక్ట్ పై పాఠం బోధించారు. నారా లోకేష్ విద్యార్థిగా ముందు బెంచీలో కూర్చొని శ్రద్ధగా పాఠం విన్నారు. మానవ వనరులు, సహజ వనరులు, పునరుత్పాదకతం కాని వనరుల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, సమాజంలో మార్పు తీసుకురావాలని చంద్రబాబు విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్ ఆశయాల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పోలీస్, డాక్టర్, ఐఏఎస్, క్రికెటర్ కావాలనుకునే వారు చేతులెత్తమని చెప్పగా విద్యార్థులు తమ లక్ష్యాలను సూచించారు. ఆశయాలు సాధించేందుకు కష్టపడి చదవాలని సలహా ఇచ్చారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ నాయకులు కావాలనుకునే వారు చేతులెత్తాలని లోకేష్ అడగ్గా ఎవరూ చేయెత్తకపోవడంతో నవ్వులు వచ్చాయి. చంద్రబాబు స్పందిస్తూ లోకేష్ బాగా చదివి మంత్రయ్యి తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి పాఠశాలల్లో మార్పులు తెచ్చారని ప్రశంసించారు. For more updates, please subscribe Dutta Media.